హాయ్ హలో నమస్తే నేను మీ సింగర్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ధనుష్ యొక్క రాయన్ మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ మూవీకి దర్శకత్వం, యాక్టింగ్ హీరో రెండు కూడా ధనుషే. సో ఇది ధనుష్ యొక్క 50వ చిత్రం. సో ఫస్ట్ మూవీ వచ్చి తమిళ్లో తీశారు. సో అక్కడి నుంచి మొత్తంగా కంప్లీట్ చేశారు 50 మూవీ అనేసి. సో ఈ సినిమా అతనే రైట్ అండ్ డైరెక్టర్ చేశారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్కి ఇది ఒక ట్రీట్లా ధనుష్ వచ్చి ఈ సినిమాని ప్రజెంట్ చేశారు. నాకైతే ఈ సినిమా చాలా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ ఈ సినిమాని తీసిన విధమే. సో ఈ సినిమా యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, ధనుష్ వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లితో ఒక పీస్ఫుల్ అయిన లైఫ్ వచ్చి గడుపుతూ ఉంటాడు. సో ధనుష్ యొక్క తమ్ముడే సందీప్ కిషన్. సో తను ఒకరోజు బార్లో గొడవ వేస్తాడు ఇంకొకరితో. సో ఆ గొడవ వల్ల వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళు ఎలా బయటకు వచ్చారు అనేదే ఈ సినిమా యొక్క వన్ లైన్ స్టోరీ. నాకైతే ఈ సినిమా నచ్చింది. ఇది చాలా కొత్త సినిమా, కొత్త స్టోరీ అని చెప్పలేం. బట్ వీళ్ళు తీసుకున్న స్టోరీని ఒక నీట్ అండ్ ఎక్కడ బోర్ కొట్టని స్క్రీన్ ప్లేతో సూపర్గా ప్రజెంట్ చేశారు ధనుష్ అయితే. నాకు ఈ సినిమాలో నచ్చింది ప్రతి ఒక్క క్యారెక్టర్ అండ్ ఆ క్యారెక్టర్లో వాళ్ళు చేసిన యాక్టింగ్ అనేది చాలా బాగుంది. ముఖ్యంగా సందీప్ కిషన్, దాని తర్వాత వచ్చిన చాలామంది ఈ సినిమాలో చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్ వైజ్గా. ధనుష్ యాక్సిడెంట్ సూపర్గా చేశారు తనైతే. దాని తర్వాత నాకు ఈ సినిమాలో నచ్చింది, ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన ఏఆర్ రెహమాన్. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ రెండు కూడా ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్గా నిలిచింది. ఐదాటే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ అనేసి టెక్నికల్గా ఈ సినిమా చాలా సూపర్గా ఉంటుంది. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఒక మంచి సక్సెస్ అయితే అయ్యింది. ఈ సినిమా ప్రజెంట్ ఇప్పుడు వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో చూడాలనుకుంటే చూడొచ్చు. ఇది ఒక సెన్సార్డ్ ఫిలిం. ఈ సినిమాలో బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ సీన్స్ అలాంటివి ఏం లేవు, కానీ బట్ రక్తం ఎక్కువ చిందేలా యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. సో మీ ఫ్యామిలీతో ఇలాంటి యాక్షన్ మూవీ చూద్దాం అనుకుంటే మీరు ఫ్యామిలీతో చూడొచ్చు. లేదు బ్రో మాకు ఫ్యామిలీతో ఎక్కువ యాక్షన్ సినిమా చూడరు అనుకుంటే మీరు ఇండివిజువల్గా చూడండి. మీకైతే ఈ సినిమా నచ్చడానికి ఛాన్సెస్ ఎక్కువ. ధనుష్ ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా ఒక ట్రీటే అబ్బా, అదైతే కన్ఫామ్. సో అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త వీడియోలో మీ ముందుకు. థ్యాంక్ యూ, బాయ్.